హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఈ వీడియో మాత్రం చాలా ఇంపార్టెంటు. నాకు తెలిసినటువంటి ఓల్డ్ జావా స్టూడెంట్ అనమాట. నేను అప్పుడు ఎల్ఎన్టీలో ఉన్నప్పుడు అతనికి జావా చెప్పాను. ఓకే. అతను మొన్న ఒకసారి కాల్ చేశాడు నాకు. ఈ రియల్ సినారియోని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తున్నాను. అతను ఫేస్ చేసినటువంటి ఇష్యూ, రియల్‌గా ఫేస్ చేసినటువంటి ఇష్యూ ఇలా మీరు కూడా ఫేస్ చేయకూడదు అనేది నా టార్గెట్ అనమాట. అతను ఏం చేశాడంటే అతనికి తక్కువ ప్యాకేజ్ ఉంది. ఓకే. తక్కువ ప్యాకేజ్ అంటే అరౌండ్ 2 ½ ఇయర్ ఏదో ఎక్స్‌పీరియన్స్. ఓకే. ఫ్రెషర్‌గా జాయిన్ అయిన తర్వాత 2 ½ ఇయర్ ఎంఎన్‌సీలో చేశాడు. అతనికి ఎంత 5,00,000 వరకు వచ్చాడు అంతే ప్యాకేజ్. అప్పుడు అతనికి ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడంట. మీరెందుకు ఇన్ని రోజుల నుంచి ఇదే కంపెనీలో పనిచేస్తున్నారు. 5, 6 లాక్స్ కూడా మీకు అమౌంట్ రావడం లేదని టేక్ హోమ్ మీకు 40,000 కూడా ఉండదు. టాక్స్ ఉండదు. పీఎఫ్ కట్టింగ్ అంతా పోను. ఎందుకు మీకు కర్ణాటకలో అయితే 200 మళ్ళా గవర్నమెంట్‌కి మనం పే చేస్తా ఉంటాం అనమాట. మీకెందుకు ఇంత కష్టం? మీరు మంచి ప్యాకేజ్ కొట్టొచ్చు కదా! మీరు ఆల్రెడీ జావా బ్యాక్‌గ్రౌండ్, మీ కోడింగ్ స్కిల్స్ బాగున్నాయి. మీరు చాలా టాలెంటెడు అని చెప్పాడనమాట. ఇతనేం చేశాడు, అరే! నేను ఇంత టాలెంటెడ్ గదా! నేను ఖచ్చితంగా జాబ్ కొడతాను. నేను 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది. నాకు కాల్స్ రావడం లేదనేసి మళ్ళా అతన్నే కనెక్ట్ అయ్యాడు. ఓకే. నాకు ఇట్లా కాల్స్ రావడం లేదురా! నేనేం చేయాలి? నాకు 3 మంత్స్ నోటీస్ పీరియడ్. ఓకే. ఏం జేయాలి అనేసి. కాల్స్ రాకపోతే నీ కాడ స్కిల్ ఉంది గదా! ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టగలవు. నువ్వేం చేస్తావంటే రిజైన్ పెట్టేసేయి అని చెప్పాడంట. ఉన్న కంపెనీ ఎంఎన్‌సి 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటది. ఓకే. జనరల్ ఎంఎన్‌సీస్ అన్నీ మామూలుగా 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉన్నాయి. ఓకే. రిజైన్ పెట్టేసేయి అని చెప్పాడంట. ఇతను ఏం చేశాడు, ఓకే. ఇదే ఛాన్సు ఇప్పుడు రిజైన్ పెట్టేద్దాం. కొంచెం జావా మీద కాల్స్ బాగున్నాయి. ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ కొట్టేస్తాను అనుకున్నాడు. ఓకే. రిజైన్ పెట్టిన డేట్ నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు రిజైన్ పెట్టిన డేట్ నుంచి టెన్షన్ స్టార్ట్ అయింది. జాబ్ కొట్టే తర్వాత సంగతి. అరే! నాకు జాబ్ వస్తదా? రాదా? ఓకే. నేను 12,00,000 100% హైక్ కొట్టగలనా? లేదా? ఓకే. 6 నుంచి 12 కొట్టాలి. 5 నుంచి 12 కొట్టాలంటే 7,00,000 అరౌండ్ 100% హైకు నేను ఖచ్చితంగా తెచ్చుకోగలనా? లేదా? ఈ టెన్షన్‌లో అతను ఇంటర్వ్యూని క్రాక్ చేయలేకపోతున్నాడు. కొన్ని ఫస్ట్ రౌండ్ అవుతున్నాయి. సెకండ్ రౌండ్‌కి పోతే అవ్వడం లేదు. ఫైనల్ రౌండ్ అయినా ఆఫర్ లెటర్ రావడం లేదు కంపెనీల నుంచి. ఇలా 1 మంత్, 2 మంత్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అతను క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఎళ్ళిపోయాడనమాట. ఓకే. డిప్రెషన్ మోడ్‌లోకి ఎళ్ళిపోతా ఉన్నాడు డే బై డే. ఎందుకనంటే సాలరీ అనేది కొన్ని సిట్యుయేషన్‌లో ఇంపార్టెంటు. ఎప్పుడు స్విచ్ అవ్వాలనంటే నీకు వేరే జాబ్ ఆఫర్ లెటర్ నీ చేతిలో ఉన్నంత వరకు, లేనంత వరకు నువ్వు స్విచ్ కాకూడదు. నీ చేతిలో ఉంటే మాత్రమే మీరు స్విచ్ అవ్వాలి. ఆ పాయింట్ మీరు మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి అంతే. నీకు వేరే కంపెనీ ఆఫర్ ఉంటేనే నువ్వు రిజైన్ పెట్టు కంపెనీలో. అప్పుడు వరకు కంపెనీలో రిజైన్ పెట్టొద్దు. కానీ కొన్ని సార్లు ఏమవుతదంటే మనకి ప్రాజెక్ట్‌లో కొన్ని పాలిటిక్స్ ఉంటాయి కదా! పాలిటిక్స్ ఉండడం వల్ల కొంతమంది మేనేజర్స్ అందరు కాదు. కొంతమంది మేనేజర్స్ ఏం చేస్తారు మనల్ని, ఓకే. తొక్కేస్తారు. అంటే నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా నీకు అప్రిషియేషన్స్ ఉండవు, ఏముండవు, హైక్ ఉండదు, ఏముండదు. ప్రాపర్‌గా జరగదు నీకు. ఓకే. అటువంటప్పుడు తొక్కేస్తుంటారు. ప్రెషరు, వర్క్ లోడ్ పెంచేస్తుంటారు. వర్క్ లోడ్ ఎక్కువ మనకే అన్ని టికెట్స్ వచ్చి పడతా ఉంటాయి. అటువంటప్పుడు ఏం చేయాలి? అటువంటప్పుడు ఏం చేయాలనంటే రిజైన్ పెట్టొద్దు. పెట్టావంటే నువ్వు వేరే ఆఫర్ లేకుండా మాత్రం నా సజెషన్ ఇది. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. వేరే ఆఫర్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ పెట్టొద్దు. ఈవెన్ మేనేజర్ ప్రెషర్ ఉన్నా గాని, మీరు రిపోర్టింగ్ మేనేజర్ దగ్గరికెళ్లి రిజైన్ చేయకుండానే, నాకు సో అండ్ సో ప్రాజెక్ట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు వేరే ప్రాజెక్టు అలాట్ చేయండి. నాకు వేరే ప్రాజెక్ట్‌లో ఎయండి. నా కంపెనీ మారాలని ఇప్పుడేం లేదు అని చెప్పేసి వేరే ప్రాజెక్ట్‌లోకెళ్ళండి. రిక్వెస్ట్ చేయండి. అలా రిక్వెస్ట్ కూడా ఒప్పుకోలేదనంటే కొన్ని రోజులు బ్యాలెన్స్ చేసుకుంటా వస్తే, ఈ రోజు ఉన్నటువంటి కోపం రేపు ఉండకపోవచ్చు మేనేజర్‌కి. ఎందుకంటే ఈ మంత్ ఉన్నటువంటి అలానే కంటిన్యూ‌గా అయితే ఉండదుగా. ఓకే. 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ వరకు ఉంటడు. తర్వాత నీకు అలవాటయిపోద్దది. ఓకే. అలా కొంచెం స్టేబుల్‌గా సస్టైన్ అయ్యి, మెంటల్ స్టెబిలిటీ తీసుకొని, మేము ఐటీలో ఉన్నా గాని ట్రైనింగ్‌లు ఎందుకుంటాం అనంటే, మేము అప్ టు డేట్ క్యాండిడేట్స్‌ని అప్డేట్ చేయాలి. ప్రాపర్‌గా ట్రైన్ చేయాలనేది నా టార్గెట్. ఓకే. మార్కెట్‌లో వచ్చేవాళ్ళకి ప్రతి ఒక్కటి తెలియాలి. తెలుసుకోకుండా వస్తా ఉంటానన్నమాట. ఓకే. అందుకనేసి మీరు మంచి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని, మంచిగా ప్రిపేర్ అయిన తర్వాత నీకు జాబ్ కొట్టిన తర్వాత మాత్రమే రిజైన్ చేసి ఆ కంపెనీ నుంచి వెళ్ళొచ్చు మీరు హ్యాపీగా. అంతేగాని ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు, మా రిలేటివ్ చెప్పారని జాబ్ మాత్రం వదలొద్దు. ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐస్ కానీ పే చేస్తా ఉంటే చానా ఇంకా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు మీరు. మీకు వేరే ఆల్టర్‌నేటివ్ ఇన్‌కమ్ గాని లేకపోతే ఖచ్చితంగా డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. అందుకని నేను ప్రతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి చెప్పేదేందంటే, మీ దగ్గర మీరు వర్క్ చేసేటప్పుడు 2 ఇయర్స్‌కి గాని, అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి గాని సేఫ్టీ ఫండ్ మెయింటైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెంగుళూరులోనో, ఒక హైదరాబాద్‌లోనో బతకాలంటే ఒక 30,000, 40,000 పర్ మంత్ ఖర్చవుతుంది మన ఫ్యామిలీకి. 50,000 ఖర్చవుతుందనంటే పర్ ఇయర్‌కి ఎంత? 50,000 పర్ మంత్ అంటే 6,00,000 రూపీసు. ఈ 6,00,000 రూపీస్‌ని
మీరు సేఫ్టీ ఫండ్‌గా పెట్టుకోండి. ఎనీ టైమ్ మీకు జాబ్ పోయినా, లేదు నువ్వు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు మానేసినా, లేదు నువ్వు వేరే కెరియర్‌లో వేరే వేరే దానికి ఫీల్డ్‌లోకి పోవాలనుకున్నా, ఖచ్చితంగా మీరు ఈ సేఫ్టీ ఫండ్ మీ దగ్గర ఉంటదిగా. 1 ఇయర్ భరోసా ఇస్తది కదా మీకు. 1 ఇయర్‌లో నువ్వు ఏదో ఒకటి చేయగలవుగా. 365 డేస్ మనకుందిగా. అందుకనేసి ఒక సేఫ్టీ ఫండ్‌ని కూడా మీ బ్యాంక్ అకౌంట్‌లో సేవ్ అయిన తర్వాతే కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఓకే. తీసుకోకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు. చాలా స్ట్రగుల్ అవుతారు. ఓకే. ఫైనాన్షియల్‌గా. మీరు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉంటే నో ప్రాబ్లమ్. ఎందుకంటే అతనికి ఇప్పుడు అతను వేరే కంపెనీలో కొట్టాడు. ఎందుకంటే నా దగ్గరికొచ్చిన తర్వాత నేను కొంచెం మోటివేట్ చేయగలిగాం. నా ఫ్రీ టైమ్‌లో నేను అతన్ని కనెక్ట్ అయ్యి, ఓకే. కొంచెం జావా ఇంటర్ క్వెషన్స్ ఎందుకంటే నేను జావా బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి కొన్ని హెల్ప్ చేశాననమాట. ఓకే. ఇలా ఉంటది పరిస్థితి అని చెప్పేసి అతనికి కొంచెం హెల్ప్ చేసి ఇప్పుడు అతనికెంత ఆల్రెడీ 5 పాయింట్ సంథింగ్ ఉన్నది అతనికి ఎగ్జాక్ట్ సీటీసీ కరెక్ట్‌గా తెలీదు. 5, 6 లోపే ఉంటాడు. అతనొచ్చేసి 10,00,000 కొట్టుకోగలిగాడు. 10,00,000 ఓన్‌గా అంటే ప్రాక్సీ లేదు. ఎటువంటి సపోర్ట్ లేదు అతనికి. ఓన్‌గా కొట్టుకోగలిగాడనమాట. అట్లా ఎవరు కూడా మీరు ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. దయచేసి మీకు ఆఫర్ లెటర్ ఉంటేనే రిజైన్ చేయండి. దట్ ఈస్ మై కేకే ఫండా సైడ్ నుంచి నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే. మీరు అటువంటి డెసిషన్ మాత్రం తీసుకోవద్దా రిజైన్ చేయడం ఆఫర్ లేకుండా. ఇంకోటేందంటే మీరు డెవాప్స్‌గా నేర్చుకోవాలంటే ఏ డౌట్ ఉన్నా గాని నన్ను రీచ్ అవ్వండి. బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు. ఓకే. మీకు లైవ్ సెషన్స్ ఉంటాయి. లైవ్ సెషన్స్ డే 1 నుంచి అరౌండ్ 90 డేస్, 100 డేస్ లైవ్ సెషన్స్ ఉంటాయి. అలానే మీకు ఆల్రెడీ ఓల్డ్ బ్యాచ్ రికార్డెడ్ కంటెంట్ కావాలన్నా యూ కెన్ రీచ్ ఔట్ టు మీ. ఓకే. ఐయామ్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే. ఎనీ టైమ్ కాల్ పిక్ చేసి మీ డౌట్ క్లారిఫికేషను డైరెక్ట్‌గా ట్రైనర్ నుంచి సపోర్ట్ ఉంటది. థాంక్ యూ. బై బై.